హాయ్ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం అయితే. సో మన మణి శర్మ గారి గురించి అనమాట. సో రీసెంట్గా ఆయన ఒక క్లిప్ బయటకు వచ్చింది కదా, సో ఇంటర్వ్యూకి సంబంధించి. అది చూసినప్పుడు ఐ ఫీల్ సో బ్యాడ్ అనమాట. సో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు గాడ్ ఆఫ్ బీజిఎంగా చెప్పుకునే ఒక పర్సనాలిటీ ఇప్పుడు ఛాన్సెస్ కోసం అలా వెయిట్ చేస్తుంటే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే టాలెంట్ అయిన వాళ్ళమే ఇంకా ఇంకా పెరుగుతున్నారు. సో టాలెంట్ ఉండి, క్రెడిబిలిటీ ఉండి, అన్నీ ఉండి ఆయన ఛాన్సెస్ కోసం అలా అడగవలసిన పని ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాధపడ్డాను. ఎందుకంటే సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ పర్ఫెక్ట్గా అందరూ వర్క్ చేస్తారు, అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళు అంటారు. సో ఎవరు హైడ్ చేయలేరు టాలెంట్ని. సో బట్ ఎందుకు ప్రొడ్యూసర్స్ అందరూ, డైరెక్టర్స్ అందరూ ఎందుకు ఒకే రొట్ట మ్యూజిక్ ఇచ్చే ఈ వైపు వెళ్తున్నారు? ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చే బీజిఎమ్స్ కానీ ఇచ్చే సాంగ్స్ కానీ ఇచ్చే ఈయన వైపు ఎందుకు రావట్లేదు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో సో మీకు ఏమైనా అలాంటిది అని అనిపించిందా? సో డెఫినెట్గా దానికి రీజన్ అంటే కామెంట్ చేసి చెప్పండి.